సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. వ్యాపార రంగంలోనూ సినీ రంగంలో నిర్మాతగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన ఎవరో కాదు, పివిపి గారు. సార్ నేను చాలా మంది విఐపి సిల్లకు కూడా వెళ్ళాను సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అందంగా ఉంటుంది. కానీ మీ ఇంటికి హైలైటే వ్యాపారము సినిమాలకు పరిమితమైన పివిపి గారు ఒక్కసారిగా 2019 రాజకీయ అరంగేట్రం చేశారు. ఒక అడుగు దూరంలో విజయం ఉంది అనగా ఆగిపోయింది మీ అడుగాటికి. మరి ఆ ఓటమి మిమ్మల్ని కలచివేసి మీరు రాజకీయాలకు దూరం అయ్యారా? నిజంగా రాజకీయాలంటే విరక్తి చెంది దూరం అయ్యారు సార్? నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బై ద సక్సెసెస్ హీస్ హ్యాడ్. ఒక ట్వీట్ చేశారు మీరు, ఈ గవర్నమెంట్ అదృష్టవశాత్తు ఒకసారి వచ్చింది, ఇదే లాస్ట్, ఈ గవర్నమెంట్కి ఇక లేదు. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలలకి నాకు క్లారిటీ వచ్చింది. ఈ రకమైన గవర్నమెంట్ నాకు ఐ కుడ్ సీ క్లియర్లీ ఎ సెన్స్ ఆఫ్ అథారిటేరియనిజం. ఎంత ఎత్తుకెదిలితే అంత వణిగి ఉండాలని మనం అక్కడ తేడా వచ్చింది. దాదాపు 2-3 సంవత్సరాలు మీకు అప్పుడు మీపై పోటీ చేసి గెలిచిన కేశినేని నాని గారికి ట్వీట్ల యుద్ధం అయితే భారీగా జరిగింది సార్. అసలుకి ఇట్లా చిల్లరగా వాగేవాళ్ళండి ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తే సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్. అట్లాంటి వాళ్ళని పొలైట్గా చివాట్లు అనాలి, స్ట్రైట్గా చెప్పాలంటే చెప్పు తీసుకొట్టాలి. భారతదేశంలో ఏ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు లేవు, ఏ రాజకీయ నాయకుడితో వ్యాపార సంబంధాలు లేవు. ఎస్, సాక్షి పేపర్లో 4% ఓనర్షిప్ నాకుంది. ఇప్పటికి ఉందా సార్? ఇవాళకి నాకుంది 3.83% సాక్షి పేపర్లో ఓనర్షిప్. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ గోట్ ఎ క్లీన్ బిల్. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటారు, ఎలక్షన్ 4 రోజుల ముందు మారుతారు, మళ్ళీ కొత్త గవర్నమెంట్లో వేరే పార్టీకి వెళ్తారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్టీ మారుతారు. ఇదేం పద్ధతులండి? పివిపి గారు ప్రత్యక్ష రాజకీయాలు దూరం అయిపోయిన త్వరలో రాజ్యసభ తీసుకొని పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు అనేది అయితే బయట వినిపిస్తుంది సార్. రాజకీయం అనేది అంతా తలరాత. ఒక పివిపి అనేవాడు మంచి వ్యక్తి, వీడు 10 మందికి ఉపయోగపడగలడు, 10 పరిశ్రమలు తేగలడు, తెలుగు వాళ్ళల్లో ప్రపంచం చూసిన వాళ్ళ కొద్ది మందిలో ఒకడు అని ఆ క్వాలిఫికేషన్స్ ఎవరో నాకు టికెట్ ఇవ్వట్లేదు. నా జీవితం మొదలెట్టి నేను ఆస్ట్రేలియా, విజయవాడ నుంచి నాకు వీసా రాకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి పొద్దున్న 3ంటికి లేచి 4 కిలోమీటర్లు నడిచి 3:30 నుంచి 6:30 బాత్రూములు కడిగాను. నా ఫస్ట్ జాబ్. ఓకే. అక్కడి నుంచి $160 అమెరికా వెళ్ళాను August 1, 1995. నేను బాత్రూంలో కడిగినప్పుడు వేసిన బట్టలు ఇవాళకి నా రూమ్లో బెడ్రూమ్లో తీసుకెళ్ళి బ్యాగ్ చూపిస్తాను. జీవితంలో పివిపి గారిని అత్యంత బాధింపబడ్డ సంఘటన సార్. ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా మన స్నేహితులను నమ్మి మన జడ్జిమెంట్ మనమే తప్పైన రోజున డెవస్టేట్ అయిపోతాం లైఫ్లో. ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే అనుకోవడానికి ఏదన్నా సార్? మై కిడ్స్. నా 23 ఏళ్ల వయసు అప్పుడు ఇండియా వదిలినప్పటి నుంచి ఇవాళ నా 53 ఏళ్ల వయసు వరకు ప్రతి రూపాయికి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ప్రతి రూపాయికి కట్టిన ట్యాక్స్ ఉంది. అంత తెల్ల కాగితం ఇట్స్ ఓపెన్. పివిపి గారు కొద్దిగా తిక్కల మనిషి. టైం అంటే టైం కాడు ఉండాలి. నా ద్వారా మీరు డబ్బులు పోయినాయి సార్, మీకు అది నేను ఇవ్వగలను. నా ద్వారా మీకు వేస్ట్ అయిన టైం నేను మీకు వెనక ఇవ్వలేదు.